సెంటర్ పెట్టి 2 సంవత్సరాలు కూడా రోజు మంగళారతి 5:11 నుంచి 2:30 వరకు అరగంట కీర్తన, 1 గంట సేపు భగవద్గీత క్లాసు, 1 గంట సేపు ప్రసాదం. 500 మంది రాని 300 మంది రాని ప్రసాదం పెడతాం అక్కడ. ప్రతి ఆదివారం 11 నుంచి 2:30. ప్రతిరోజు ప్రొద్దున 5:15 తర్వాత మంగళారతి తర్వాత నేనంటే నాకు అహంకారం కాదు, అహంకారం చెప్తున్నా నేను చేసింది. ఆ భగవంతుని ముందు మా ఇస్కాన్ టెంపుల్ బోధన్ భక్తులందరికీ ఇస్కాన్ ప్లేస్ రావాలి, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కావాలని ఈ ప్రభు ఆజ్ఞతో నేను రోజు భగవంతుని రిక్వెస్ట్ చేశాను. మా అందరం టీం అంతా కూడి రోజు జగన్నాథ మా ఇస్కాన్ బోధన్ భక్తులకు మేము విన్నపం చేస్తున్నాము. ఇక్కడ బోధన్ ఏరియాలో ఇస్కాన్ టెంపుల్ గురించి ప్లేస్ రావాలి, పెద్ద ఇస్కాన్ టెంపుల్ రావాలి, ఇంటర్నేషనల్ లెవెల్ గా ఇక్కడికి అందరూ భక్తులు వస్తారు. అప్పుడు ఇక్కడ గురించి ప్రచారం అవుతుంది. ఎవరైతే హరే రామ కృష్ణ మంత్రాన్ని మనకి కలియుగానికి అందించారో వాళ్ళు నడిచిన ప్లేస్ ఇది. చైతన్య మహాప్రభువు 532 సంవత్సరాల కింద ఇక్కడ పుట్టి, కలియుగంలో పుట్టి, ఇక్కడ తుకారాం మహారాజుకి స్వప్నంలో దీక్ష ఇచ్చి ఇదే ఏరియా నుంచి జార్ఖండ్ అడవి నుంచి కలకత్తా పూరి వెళ్ళిపోయారు. ఆ ప్లేస్ కాబట్టి ఇస్కాన్ కి ఇంత పూర్తి మనకి ఇక్కడ వచ్చింది ఆ పవర్. అందు గురించే మనకి అంబన్ దగ్గర మనకు గవర్నమెంట్ ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు మనకి ఇక్కడ అలౌడ్ చేశారు. ఎందుకంటే 4 ఎకరాలు మనకు అక్కడ ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఉంది, శ్రీదర్శనంకి ఎదురుగానే అక్కడ 4 ఎకరాలు మనకు ల్యాండ్ వచ్చింది. ఆ ల్యాండ్ గురించి మనం ఇప్పుడు పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దానికి 60 లక్షలు కట్టాలి. 60 లక్షలు కడితే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది ఇస్కాన్ పేరు మీద. ఇస్కాన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందంటే తర్వాత పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి కాదు అక్కడ ప్లాన్స్ చెప్తే ఇబ్బంది అయితే. 25 కోట్ల ప్రాజెక్ట్ ఉంది. అది ఇస్కాన్ టెంపుల్ మామూలు కాదు, 25 కోట్ల ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి ఉంటది, ఆయుర్వేద వైద్యశాల ఉంటది, గ్రంథాలయం ఉంటది, గోశాల ఉంటది, మళ్ళీ ఇంకా స్కూల్ వేద పాఠశాల ఉంటది. ఇన్ని ఉన్నాయి. తర్వాత మనకి ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళకి మినిమం 5,000 మంది పిల్లల, 10,000 మంది పిల్లల, 20,000 మంది పిల్లల, ఎంతమంది పిల్లలకు మిడ్ డే మీల్స్ పంపించే ప్రయత్నం అక్షయ పాత్ర ద్వారా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. అది మీ అందరి సహకారం ఉంటేనే సక్సెస్ అవుతుంది. కానీ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకము ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే టెంపుల్ రావాలి, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ మిడ్ డే మీల్స్కి వెళ్తాం మనం. అట్లా అందు గురించే మీ ప్రతి ఒక్కరు మనకి దగ్గరుంది ఇస్కాన్ టెంపుల్. అమెరికాలో అయితే 100 కిలోమీటర్లు పోతారు ఇస్కాన్ టెంపుల్ ఉంటే, 30 కిలోమీటర్లు పోతారు, 40 కిలోమీటర్లు పోతారు. అదే ఇస్కాన్ టెంపుల్ మనకు ఒక 4 కిలోమీటర్ల పరిధిలో వస్తుంది. మనం ఎంత అదృష్టవంతులం, భాగ్యవంతులం. ఎందుకంటే కొంచెం మనం భగవద్భక్తి చేస్తేనే ఇటువంటి అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని మనమందరం ఐక్యంగా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరితో మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసి నేను ప్రణామం చేస్తున్నాను. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. సంజయువాచ దృష్టతు పాండవానీకం దూర్యం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచన్ బ్రవీ పచ్చేతం పాండుపుత్రాన ఆచార్య మహతీచము దూర్యం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత ఆత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటార్చ ద్రుపదర్చ మహారథ దృష్టకేచుంచ కీటాన కాశీరాజచ్చ వీర్యవాన్ పురజిత్ కుందిభోజాన్ శైబర్చ నరపుంగవాన్ యుధామానుచ్చ విక్రాంత ఉత్తమౌజచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయచ్చ సర్వ ఏవ మహారథ భవాన్ భీష్మచ్చ అస్మాకం తు విశిష్టాయే తాని జోవా. యూనిటీ అయితే పెరగాలని గుర్తుపెట్టుకొని ఇలాంటి పండగ టైంలో మంచి అవకాశం. ఇలాంటి పండగలు మనం అందరూ కలవాలి, కలిసి ఏం చేయాలి, ప్రతి
వారం భగవద్గీత మనం అందరూ నేర్చుకోవాలి, నామ సంకీర్తనంలో పాల్గొనాలి, చక్కగా ప్రసాదం తినాలి. చక్కగా గ్రాండ్ డిన్నర్ కూడా మనము ఇస్కాన్ తరపు నుంచి ఎడపల్లిలో ప్రతి వారం ఈ ఊర్లో 500 మంది గాని 5,000 మంది రాని పర్సన్ వి విల్ అరేంజ్ ఈవెన్ భోజనం ఆల్సో ఫర్ ఆల్ ద ఎడపల్లి డివోటీస్. కాలి తినడం మీరు చెప్పు. హరే కృష్ణ. మేము గత 8 సంవత్సరాలుగా, ఎందుకంటే ఇక్కడ ఒక ఇస్కాన్ టెంపుల్, పెద్ద టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ రావాలని దాని ప్లేస్ కొరకు ప్రయత్నం చేస్తే మేము స్టేజ్ మీదకి వచ్చి కూర్చుండొచ్చు. భక్తులందరూ ఎవరైనా స్టేజ్ మీదకి వచ్చి చేస్తాం ఈ పండగని. లేదంటే ఏదో వచ్చామా, వెళ్ళామా, తిన్నామా, ఫోటోలు అయిందా, ఒక పైన అయిపోతుంది. సో ఇది ఒక ఎందుకు మనము ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము ప్రతి ఊర్లో. హరే కృష్ణ. అదేవిధంగా గౌరవనీయులు నాయుడు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంది, వారికి గౌరవించడం జరుగుతుంది. అందరూ కూడా కొంచెం చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్తున్నాము. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ అన్న గారు, డల్ల సురేష్ అన్న గారు గతంలో మనకు అనేక రకాలుగా సహాయ సహకారాలు చేసినటువంటి సందర్భాలు మనం అందరం కూడా గుర్తుంచుకోదగ్గ విషయాలే. ఎందుకంటే సహకారం చేసే సేవకులతో పాటు సహాయ సహకారం చేసేవాళ్ళు టెంపుల్ ప్రభుజీ అశోక ప్రభుజీ గారు, బాబా జాయిదనా బోల్. హరే కృష్ణ, జై శ్రీరామ్. అదేవిధంగా గుంజూరి మనీషారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా ఇక్కడనే ఉండాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంకో కీర్తనతో పాటు లడ్డు వేలం పాట వేయడం జరుగుతుంది. క్షమించాలి, మనం కొంచెం పిల్లలు స్కూల్లో అక్కడ అల్లరి చేయగలిగిన పిల్లలు గారు ఇంకొంచెం ఒక కీర్తనాలు చేసి లడ్డు వేల పాటని ప్రారంభం చేస్తారు. సేనన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. సేనన్న వీరందరూ కూడా ఉండి మా యువతకు మంచి మాటలు చెప్పి మంచి కార్యక్రమాలు మాకు ముందుంచి వారు